ఇన్ని రోజులు ఈ తతంగాలంతా చేసిరు. ఆ బీఆర్ఎస్ అసలు మనం దేనికోసం కొట్లాడినాము, నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటా మనం ఒక మాట మర్చిపోయి మన తెలంగాణ అనే నినాదాన్ని ఒక గొప్ప పదంగా తీసుకొని సరే తెలంగాణ కోరుకోవడం తప్పేం లేదు, కానీ కోరుకున్న తర్వాత ఎవరి చేతిలో పెట్టినాం, 9.5 సంవత్సరాలు ఎవరు పరిపాలించిన అనేది ఆ విషయాన్ని మర్చిపోయి మనం పార్టీల మోజులో పడి ఏ విధమైన కుట్రలకు బలైనం అన్నది ఒక్కసారి అర్థం ఇప్పుడిప్పుడే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు కోలుకుంటున్న దాని నుంచి కోలుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏది కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు కబ్జాలకు గురి చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నదో కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది నిజంగా ఈ రాష్ట్రంలోనే అవినీతి నాయకులుగా పేరు పొందిన వీరు పేరు పొందే విధంగా లక్షల కోట్లు అప్పు చేసి అవినీతికి పాల్పడ్డ వీళ్ళను ప్రజలు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైనా బహుజనాల బతుకులు మారినాయంటే ఏడా మారినాయి. వాళ్ళు 7 ఎమ్మెల్యేలు 7 మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కోటా ఎంత, రాష్ట్రంలో ఉన్న వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు అనుభవించే పదవులు ఎక్కడి, ఎవరి అనుభవిస్తున్నారంటే మళ్ళీ బీసీలే.